హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇట్లా ఏ పిండి రుబ్బకుండా సింపుల్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుంటే గారెల్ని ప్రిపేర్ చేశాను. ఈ గారెలు అయితే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ గారెల కోసం ముందుగా ఒక 2 కప్పులు మరమరాలు తీసుకోవాలి. ఈ మరమరాలని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ సమానంగా చేసుకొని వాటర్లోకి ఇట్లా నొక్కుతూ ఉంటే వాటర్ని బాగా పీల్చుకొని బాగా నానతాయి. బొరుగులు అంటారు, మరమరాలు అంటారు. వీటిని బాగా ఇట్లాగా నానిపోయిన తర్వాత గట్టిగా చేతితో పిండుకొని వేరే ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని దానిలోకి ఒక 1/4 కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా చేతితోటి ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఇలా మొత్తం అంతా చపాతీ ముద్దలాగా బాగా దగ్గరికి కలుపుకోవాలి. మనకి నీళ్ళు ఎన్ని పడితే అన్ని కొంచెం చల్లుకోవాలి. ఇలా దగ్గరికి ముద్దలాగా అయ్యే వరకు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా ఈ పిండిలోకి కలిసేలాగా ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ బాగా క్యారెట్ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా బాగా ఇలా చపాతీ ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇట్లా రౌండ్గా 2 చేతులతోటి ఇట్లా రౌండ్గా చేసుకొని మనం గారెలకి ఇది ఎట్లా చేసుకుంటామో మధ్యలో ఇట్లా హోల్లా పెట్టుకొని అలా గారెల్లా చేసుకొని ఇట్లా రౌండ్గా గారెల్లా చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని బాగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని నేనైతే పసుపు వేసుకోలేదు. పసుపు వేసుకుంటే కూడా కలర్ చేంజ్ అవుతాయి. ఈ గారెలు అయితే చాలా బాగుంటాయి. అసలు బొరుగులతోటి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేగిపోవడం అయితే అయిపోయినాయి. వీటిని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నేనైతే నెక్స్ట్ టైం కూడా వేసుకున్నాను. అవి కూడా వేగిపోయినాయి. మొత్తం అన్నీ ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా సింపుల్గా అయిపోతాయి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.